అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చి కొత్త ట్వీట్స్ ఇచ్చారు. అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగబోవని స్పష్టం చేశారు. ప్రాంతీయ శాంతి ప్రయత్నాల మధ్య ఈ పర్యటన కొనసాగుతున్నప్పటికీ అమెరికా ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు అవకాశం లేదని తెలిపారు. తమ అభిప్రాయాలను పాకిస్తాన్ అధికారులకు మాత్రమే వివరిస్తామన్నారు. దీంతో చర్చలపై మరోసారి సందిగ్ధం నెలకొంది. ఇక మరోవైపు అమెరికా ఇరాన్ చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్ లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 10,000 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ జోన్ ను పూర్తిగా మూసివేసి కార్యాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించారు. మొదటి రౌండ్ చర్చలు విఫలం కావడంతో ఈ రెండో రౌండ్ అత్యంత కీలకంగా మారింది. చర్చల కోసం అమెరికాకు చెందిన లాజిస్టిక్స్ భద్రతా బృందం ఇప్పటికే తమ దేశానికి చేరుకుందని పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం కార్తిక్ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. కార్తిక్ గారు నమస్తే అండి. మొత్తానికి ఎలా చూడాలంటారు అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చి అయితే కొత్త ట్విస్ట్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు, ఏంటి? ఇందాక ఇరాన్ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ప్యానమ్ మెయిన్ నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. అదేమంటారు, అమెరికాతో డైరెక్ట్ చర్చ లేవు, మేము పాకిస్తాన్ మిడిల్గా పెట్టుకుంటాం, మా అభిప్రాయాలన్నీ పాకిస్తాన్ చెప్తూ పాకిస్తాన్ అమెరికా చెప్పింది, అమెరికా చెప్పింది తీసుకొచ్చి మళ్ళీ మాకు పాకిస్తాన్ చెప్పింది అని చెప్పింది. అలా మధ్యవర్తిగా ఉండే వ్యక్తి నమ్మదగిన వ్యక్తి. పాకిస్తాన్ అనే వ్యక్తి అసలు ఏమాత్రం నమ్మటానికి అవకాశం లేని వ్యక్తి. ఒకవైపు ఏమో అతనికి అమెరికా ఏజెంట్ అనేటువంటి పేరు ఉంది పాకిస్తాన్కి. సరే, అది కూడా పక్కన పెడితే అసలు ఎవరికి నమ్మటానికి అవకాశం లేని వ్యక్తి అనేది. ఇప్పుడు అమ్మ అంటే దానికి నీ కలిపి అవతల చెప్పే వ్యక్తి పాకిస్తాన్. అలాంటి వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకొని మేము డైరెక్ట్ గా అమెరికాతో వచ్చాము, పాకిస్తాన్ చెప్తాము, పాకిస్తాన్ పోయి అమెరికాకి చెప్పింది, అమెరికా చెప్పింది తీసుకొచ్చి పాకిస్తాన్ మాకు చెప్పింది అనేది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అనేది. అంటే దీన్ని బట్టి ఈ చర్చలు కూడా ఏ మేరకు సఫలమవుతాయి అనేది నా డౌటే. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, మొదటి విడత చర్చలు జరుగుతున్న సమయాల్లో కూడా ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి. ఒకవైపు చర్చలు కూర్చున్నామంటాడు, యుద్ధం సమయంలో హార్మోజ్ జలసంధిని మొత్తం ఆక్యుపై చేయలేదు, కానీ యుద్ధం అయిపోయిన తర్వాత శాంతి చర్చల సమయంలో హార్మోజ్ జలసంధి దగ్గర నావెల్ బ్లాకెట్ పెట్టడం ఏందండి? యుద్ధం జరుగుతున్న సమయంలో పెట్టలేదు నావెల్ బ్లాకెట్, చర్చలు జరుగుతున్న సమయంలో నావెల్ బ్లాకెట్ పెడుతున్నాడు. ఇప్పుడు ఈ టైంలో ఇరాన్ ఏమని ఒప్పుకుంటది, ఎందుకని ఒప్పుకుంటది ఈ దస్తాక వచ్చిన తర్వాత? సో ఇది శాంతి చర్చలు ఏదో ప్రపంచం నుంచి డిమాండ్ ఉంది కాబట్టి, అన్ని దేశాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి జరిపామని జరపడం కోసం జరుపుతున్నారా, లేదు మనస్ఫూర్తిగా జరుపుతున్నారా అన్నది ఇంపార్టెంట్. మనస్ఫూర్తిగా జరిపితేనేమో సక్సెస్ అయితే, ఏదో ప్రపంచం కళ్ళు తొడవటానికి జరిపితేనేమో ఈ ఫెయిల్ అయితే. ఇదే మొదటి విడత చర్చలు చూస్తే మాత్రం ఏదో ప్రపంచం కళ్ళు తొడవటానికి చేసినట్టుంది తప్ప వాళ్ళకి మనస్ఫూర్తిగా జరిపినట్టుగా లేదు. ఎందుకంటే ఒకవైపు నావెల్ బ్లాకెట్ చేసి మెడ మీద కత్తి పెట్టి నేను చెప్పింది ఒప్పుకోండి, యుద్ధానికి సిద్ధమైన ఎవరు ఒప్పుకుంటాడు? యుద్ధానికి సిద్ధమైన ఒప్పుకోడు కదా. కాబట్టి ఈసారైనా సరే మనస్ఫూర్తిగా ఈ యుద్ధాన్ని ముగించాలి, ఏదో కంక్లూజన్ కనుగొనాలి అనే దాంతో చర్చ చెప్తే చాలా మంచిదని నా ఉద్దేశం. మొత్తానికైతే అమెరికా చర్యలు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసినాయి అనుకోవచ్చా? అంటే ఒకటి, ఇక్కడ ఒకరిదేమో మొండి, ఇంకొకరిదేమో జగమొండి, ఒకరిదేమో బరితెగింపు, ఇంకొకరిదేమో తెగింపు. ఇక్కడ ఉన్నాయి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో చర్చ జరుగుతున్నాయి. బరి తెగింపుకు మధ్య చర్చ జరుగుతున్నప్పుడు వెనక్కి తగ్గాల్సింది ఎవరు, ముందుకు వెళ్లాల్సింది ఎవరు, ఇద్దరికిద్దరు ఆలోచించుకొని కొద్దిగా ఒక మిడిల్ పాయింట్ కాడికి రావాలి. కానీ ఎవరికి వాళ్ళే మొండి పట్టుదలగా కూర్చుంటే ఎప్పటికీ ఒక రాదు. ఇద్దరు మొండోళ్ళ మధ్య ఒక సమస్య దిగదంటారు కదా, ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. అందులో మన మధ్యవర్తి కూర్చున్నాడు కూడా నాటకారి నక్క, అది కూడా ఒక బాధాకరమైన సిచ్యువేషన్. కాబట్టి ఏమో చివరి దాకా ఆశాజనకంగా లేని పరిస్థితి, అంటే ఏదో ఒక కంక్లూజన్ కనపడితే మాత్రం మంచిది. అదే మొత్తానికైతే ఈ సంక్షోభానికి సంబంధించి శాంతియుత పరిష్కారం సాధ్యమా, లేక మళ్ళీ యుద్ధం తప్పదా, ఎలా చూడాలి దీన్ని, ఏ విధంగా అనుకోవచ్చు? అంటే యుద్ధానికి పోయే పరిస్థితులు లేవులేండిగా. ఎందుకంటే యుద్ధానికి ముందుకెళ్తే ప్రపంచం ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటది అనేది అమెరికా కళ్ళ ముందు కనపడింది. రెండోది ఏంటంటే, యుద్ధంలో ముందుకెళ్ళినా సరే అమెరికా మిత్ర దేశాలు కూడా అమెరికాను వ్యతిరేకిస్తాయి అన్న పరిస్థితులు కనపడ్డాయి. తర్వాత ఇతర అంటే కాకపోతే ఇక్కడ ట్రంప్ కావాల్సింది ఏంటంటే
తాను పై చేసి సాధించి యుద్ధాన్ని ముగించానన్న పాయింట్ కావాలి. లేకపోతే ట్రంప్ క్రెడిబిలిటీకి ఇబ్బంది, ట్రంప్ ఇమేజ్ కి ఇబ్బంది. ఆ పాయింట్ కోసం ట్రంప్ ట్రై చేస్తున్నాడు కానీ ఇంకా యుద్ధానికి ముందుకెళ్ళాలని ఆలోచన ట్రంప్ కుందని నేను అనుకోను. అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. యుద్ధం కావాలని ట్రంప్ అనుకున్నాడు కానీ దాన్ని అందరూ వ్యతిరేకించారు. చివరికి అమెరికా ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చారు. అది ట్రంప్ కూడా కొంత అర్థమైనట్టుంది, ఎవరు సహకరించారన్న విషయం అర్థమైనట్టుంది. ఇరాన్ కూడా మొండికేసి పోరాటం చేస్తున్న విషయం తెలిసినట్టుంది. మొత్తానికి ఈ యుద్ధానికి ముందుకు పోయే పరిస్థితి లేదు కానీ తనది పై చేయి అయ్యి ముగింపు కావాలనేది ఒక ఎగ్జిట్ పాయింట్ కాడ తనది పై చేయి అనిపించుకోవాలనేది ట్రంప్ ప్రయత్నం. రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు.